నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం. మనమందరం జీవితంలో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటాము. దీన్ని పొందే ఏకైక మార్గం సర్వోన్నతుణ్ణి ఆశ్రయించడమే. ప్రార్థించుకుందాము. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన నా ప్రియ పరలోక రాజా, నీ పాదములకు వందనాలు నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలో వేడుకొనుచూ ఉన్నాము ప్రభా. ఆ ప్రార్థనని సఫలపరిచి దీవించి వర్ధిల్లింపచేయమని, ఈ దినమంతయు కూడా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాచి కాపాడి దీవించి నీ కృపారెక్కల కింద భద్రపరచమని వేడుకొనుచూ ఉన్నాము ప్రభా. మేమందరము కూడా నిన్ను ఆశ్రయించి నిత్యానందము పొందుకునే బిడలగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.